రే నాన్నా, ఏమైంది అలా ఉన్నావు? నిద్ర పట్టడం లేదా? రేపు ఉదయం ఎలా గడుస్తుంది అన్న భయం నీ కళ్లను కమ్మేసిందా? జానెడు పొట్ట నింపుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు పడుతున్న అవస్థలు నాకు తెలియవనుకున్నావా? అప్పుల వాళ్ళు ఏమంటారో, సమాజం ఎలా అవమానిస్తుందో అన్న ఆవేదన నీ గుండెను పిండేస్తోందా? కష్టాల సుడిగుండంలో మునిగిపోతూ నన్ను కాపాడేవాళ్లే లేరా, కైలాసంలో ఉన్న ఆ పరమశివుడికి నా ఏడుపు వినిపించడం లేదా అని నీలో నువ్వే కుమిలిపోతున్నావా? నీ కన్నీటి చుక్క కింట పడకముందే నా అరచేతిలో పడుతోంది బిడ్డా. నువ్వు ఒంటరివి కావు. ఈ కైలాసనాథుడు నీ వెంటే ఉన్నాడు, నీ శ్వాసలోనే ఉన్నాడు. కానీ గుర్తుంచుకో, నేను నీకు ధనాన్ని నేరుగా ఆకాశం నుండి కురిపించను. ఎందుకంటే నువ్వు అడుక్కునేవాడివి కాదు, నా అంశతో పుట్టిన పోరాట యోధుడివి. ఆ కష్టాల ఊబిలోంచి ఎలా బయటపడాలో, సంపదను ఎలా సృష్టించాలో నీకు మార్గం చూపుతాను. కన్నీళ్లు తుడుచుకో, నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు అడగవచ్చు, తండ్రి నాకే ఎందుకిన్ని కష్టాలు? నేను ఎవరికీ ద్రోహం చేయలేదే, ఎవరి ఉసురు పోసుకోలేదే, మరి ఈ దరిద్రం నన్నే ఎందుకు వెక్కిరిస్తోంది అని. బిడ్డా, ఇదంతా కర్మచక్రం. గతంలో నువ్వు చేసిన కర్మల ఫలితమే ఈనాటి నీ పరిస్థితి. ఇది నేను వేసిన శిక్ష కాదు, నిన్ను నువ్వు చెక్కుకోవడానికి ప్రకృతి పెట్టిన పరీక్ష. ఒక రాయి ఉలిదెబ్బలు తింటేనే కదా గుడిలో పూజలందుకునే శిల్పం అయ్యేది. ఇప్పుడు నువ్వు ఆ ఉలిదెబ్బలు తింటున్నావు. నన్ను మహాకాల్ అంటారు, అంటే కాలానికి అధిపతిని. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సత్యమో, నీ కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే సత్యం. ఈ గడ్డు కాలంలో నువ్వు చూపించే ఓపికే రేపటి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు కష్టాలిచ్చాడు అని గుడికి రావడం మానేసినా నాకు కోపం రాదు. కానీ కష్టం వచ్చిందని నీ ప్రయత్నం ఆపేస్తే మాత్రం నన్ను అవమానించినట్లే. డబ్బు లేనప్పుడు సమాజం నిన్ను చులకనగా చూస్తుంది. నిన్నటిదాకా నీతో కలిసి తిరిగిన స్నేహితులు, నీ సొంత బంధువులే నిన్ను చూసి ముఖం తిప్పుకుంటారు. నీ ఫోన్ ఎత్తడానికి కూడా భయపడతారు. అవమానపు మాటలతో, చీదరింపులతో నిన్ను గాయపరుస్తారు. అవి విని తలదించుకుంటున్నావా? ప్రాణాలు వదిలేద్దామనుకుంటున్నావా? పిచ్చివాడా! సృష్టి ఆరంభంలో క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందు కాళకూట విషం వచ్చింది. ఆ విషాన్ని చూసి ముల్లోకాలు వణికిపోయాయి. అప్పుడు నేను దాన్ని మృంగి నా కంఠంలో దాచుకున్నాను. నీలకంఠుడినయ్యాను. నీ ఆర్థిక కష్టాలు, అప్పులవాళ్లు మాటలు, సమాజం చేసే అవమానాలు అన్నీ ఈ గరళంలాంటివే. వాటిని నీ మనస్సులోకి, గుండెలోకి వెళ్ళనివ్వకు. గొంతులోనే ఆపుకో. ఆ అవమానాలనే నీ ఆయుధంగా మార్చుకో. ఎవరైతే నిన్ను చూసి నవ్వారో రేపు వాళ్లే నీ ముందు చేతులు కట్టుకుని నిలబడేలా నీ ప్రయాణం సాగాలి. ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి అని భయపడుతున్నావు కదూ? నా రూపాన్ని చూసి నేర్చుకో. నా అలంకారం ఓ గొప్ప పాఠం. నా తలపై ఉండే గంగ ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నం. అప్పులున్నాయని ఆందోళన పడకు. భయం నీలో ఉన్న ప్రతిభను చంపేస్తుంది. బుర్రను ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే డబ్బు సంపాదించే కొత్త దారులు నీ కంటికి కనిపిస్తాయి. మూడవ కన్ను, దూరదృష్టి మరియు నైపుణ్యం. నీ రెండు కళ్ళు ప్రస్తుత కష్టాన్నే చూస్తున్నాయి. నీ జ్ఞానం అనే మూడవ కన్ను తెరు. నీలో ఉన్న నైపుణ్యం ఏమిటి? కాలం మారుతోంది. కొత్తగా ఏం నేర్చుకోవాలి? నిన్ను నువ్వు ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించు. ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలే. బద్ధకాన్ని వదిలేయి. చెమట చిందించు. ఒక లక్ష్యం పెట్టుకో. దాన్ని త్రిశూలంలా గురిపెట్టు. నీ పనిని తపస్సులా చెయ్యి. ఏ పని చిన్నది కాదు. ధర్మబద్ధంగా ఎవరినీ మోసం చేయకుండా కష్టపడి సంపాదించే ఒక్క రూపాయి అయినా సరే అది నా పాదాల వద్ద ఉన్న కుబేరుని సంపద కంటే ఎంతో పవిత్రమైనది. నువ్వు డబ్బు వెంట పరుగెత్తద్దు. నీ నైపుణ్యాన్ని, నీ విలువలని పెంచుకో. అప్పుడు డబ్బే నీ దాసోహం అవుతుంది. అప్పులవాళ్లు ఇంటికి వస్తే భయపడి దాక్కోకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకు. ఎదురు వెళ్ళి మాట్లాడు. వాళ్ల కళ్లలో కళ్ళు పెట్టి చూడు. నీ డబ్బు నేను ఇస్తాను, నాకు కొంత సమయం కావాలి అని ధైర్యంగా, నిజాయితీగా అడుగు. ఆ నిజాయితీకి కాలం కూడా నీకు తలవంచుతుంది. క్షణికమైన కష్టాలకు భయపడి శాశ్వతమైన ప్రాణాన్ని తీసుకోవద్దు. నువ్వు చనిపోతే నీ కుటుంబం అనాథ అవుతుంది. ఆ పాపం నిన్ను జన్మ జన్మలకు వెంటాడుతుంది. నేను శ్మశానంలో బూడిద రాసుకుని ఉంటాను. నాకంటూ ఒక రాజభవనం లేదు. కానీ నా భార్య పార్వతి అష్టైశ్వర్యాలకు అధిదేవత.
అంటే అర్థమేమిటి? సంపద అనేది ఒక మాయ. దానికి నేను బానిసను కాదు, అది నా ఆధీనంలో ఉంటుంది. నువ్వు కూడా డబ్బుకు బానిస కాకు. ధనం జీవితం కాదు, జీవితాన్ని గడిపే ఒక సాధనం మాత్రమే. నా చేతిలోని డమరుకం సృష్టికి లయకి సంకేతం. నీ జీవితంలో లయ తప్పిందని, అన్నీ చిదిరిపోయాయని ఇక బాధపడకు. నేను నా డమరుకాన్ని మోగించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నా డమరుక నాదంతో నీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం మొదలవబోతోంది. నా గుడి ముందు కదలకుండా కూర్చునే నందిని చూశావా? ఎంత ఓపిక, ఎంత అచంచలమైన విశ్వాసం! ఆ నందిలా నువ్వు నాపై భారం వేసి నిశ్చలంగా ఉండు. కాలం ఎంత కఠినంగా ఉన్నా స్థిరంగా నిలబడు. నీ ఓపికే నీకు అతిపెద్ద ఆయుధం. నీ కాలాన్ని, నీ రాతని నేనే మార్చిరాస్తాను. ఇక చాలు, ఏడ్చింది చాలు, భయపడింది చాలు. లే, నా అంశగా పుట్టిన బిడ్డగా తలెత్తుకొని నిలబడు. నీ కష్టాలను కాల్చి బూడిద చెయ్యి. నీ అవమానాలనే పునాదిగా వేసుకొని నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. రేపటి నుండి నువ్వు అడుగు బయట పెడితే నీ ఆత్మవిశ్వాసాన్ని చూసి దరిద్రం పారిపోవాలి. విజయం నీకు దాసోహం అవ్వాలి. నువ్వు చిందించే ప్రతి చెమట చుక్కలో ఈ పరమశివుడుంటాడు. నువ్వు వేసే ప్రతి అడుగులో నా త్రిశూలం నీకు తోడుగా నిలుస్తుంది. వెళ్ళు బిడ్డా, కర్మసూయుడివికా. నీ నిజాయితీకి, నీ కఠోర శ్రమకి ఈ మహాశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిన్ను ఆపే శక్తి, నిన్ను ఓడించే శక్తి ఈ సృష్టిలో దేనికీ లేదు. ఇది నా మాట. నా కళ్ళు మూసుకున్నా ఈ బ్రహ్మాండం మొత్తం నా అంతరంగంలోనే కనిపిస్తుంది బిడ్డా. అందులో నువ్వు వేసే ప్రతి అడుగు, దిండు కింద నువ్వు దాచుకుంటున్న ప్రతి కన్నీటి బొట్టు నేను చూస్తూనే ఉన్నాను బిడ్డా. లోకం నిన్ను వదిలేసిందని, నువ్వు అనాథవి అని ఎన్నడూ అనుకోకు. నీ నీడ నిన్ను చీకట్లో వదిలేయచ్చు, కానీ నేను ఆ చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగులా ఎప్పుడూ నీ వెంటే ఉంటాను. నువ్వు గుడికి వచ్చి నాకు పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏ బరువు దించుకోలేక మనసులోనే కుమిలిపోతే ఈ తండ్రి గుండె తల్లడిల్లిపోతుంది. ఓం నమఃశివాయ అని నువ్వు ఆర్తిగా పిలిచిన ప్రతిసారి నీ కష్టాల పర్వతాలను పిండి చేయడానికి నా డమరుక నాదం నీ హృదయంలో మోగుతూనే ఉంటుందని గ్రహించు. నువ్వు కష్టాల దారిలో ఒంటరిగా నడుస్తున్నావని అనుకుంటున్నావు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎక్కడైతే కష్టాలు భరించలేక నువ్వు అలసిపోయి పడిపోయావో అక్కడ ఉన్నవి నీ పాదముద్రలు కావు, నిన్ను నా చేతుల్లో ఎత్తుకుని నడిచిన నా పాదముద్రలు. నీ భారాన్ని, నీ అప్పుల చింతను నా భుజాలపై వదిలే. నువ్వు కేవలం కర్మ చెయ్యి, ఫలితాన్ని నా చేతుల్లో వదిలే. ఇకపై నీ కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలకూడదు. ఎందుకంటే నీ నుదుటను నువ్వు పెట్టుకునే విభూతి కేవలం బూడిద కాదు. నీ దరిద్రం, నీ భయాలు, నీ అవమానాలు నా మూడవ కంటి జ్వాలల్లో కాలిపోగా మిగిలిన విజయానికి అద్భుతమైన సంకేతం. నీ నుదుటన ఆ విభూతి ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి, ఏ దురదృష్టం నిన్ను ఏమీ చేయలేవు. ఇక చాలు, ఈ రాత్రికి ప్రశాంతంగా కంటి నిండా నిద్రపో నా తండ్రి. రేపటి సూర్యోదయం నీకోసం ఒక కొత్త మార్గాన్ని తీసుకురాబోతోంది. ఆ మార్గంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని నా త్రిశూలంతో పారద్రోలుతాను. నీకు సాయం చేసే చేతుల్లాగా, నువ్వు కింద పడితే పైకి లేపే ఓదాన్పులాగా, నీ బుర్రలో తట్టే ఒక గొప్ప ఆలోచనలాగా రేపు ఉదయం నేను నీ ముందుకు వస్తాను. ఇక కన్నీళ్లు తుడుచుకో. నీ ముఖంలో ధైర్యం చూస్తేనే ఈ కైలాసవాసికి ఆనందం. వెళ్ళు, కర్మక్షేత్రంలోకి ఒక యోధుడిలా అడుగుపెట్టు. సృష్టి లయకారుడైన ఈ మహాశివుడే నీ అదృష్టానికి రథసారథిగా మారినప్పుడు ఇక నీకు అపజయం ఎక్కడిది? విజయోస్తు. ధైర్యంగా వెళ్ళు బిడ్డా. నీ ప్రతి శ్వాసలో నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను.